అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే గృహప్రవేశ ఫలితాలు. అంటే మనం నూతనంగా గృహం నిర్మించుకున్నప్పుడు గృహంలోకి ఎలా ప్రవేశించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనం గృహంలోకి 4 రకాలుగా ప్రవేశించవచ్చండి. అవేంటే ఇక్కడ చూడండి. ఉత్సంగ ప్రవేశం, పూర్ణబాహు ప్రవేశం, హీనబాహు ప్రవేశం, ప్రత్యక్షాయ ప్రవేశం. దీనికి మనకు ముందుగా శాస్త్రంలో ఏం చెప్పారంటే గృహస్య సముఖం ఎత్ర ద్వారం భవతి వాస్తునః ఉత్సంగితి ప్రోక్త పూర్ణబాహు ప్రదక్షిణ వామతో హీనబాహు స్యాత్ ప్రత్యక్షాయస్తు పృష్ఠత అని చెప్పారు. అంటే మనం నిర్మించుకున్న గృహానికి సింహద్వారం ఎదురుగా గేటు ఉండి డైరెక్ట్ గేట్లో నుంచి డైరెక్ట్ సింహద్వారంలోకి ప్రవేశిస్తే దాన్ని ఉత్సంగ ప్రవేశం అంటారు. అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన గృహం అనుకోండి, ఇది చుట్టూ ప్రహరీ. అయితే మనం ఇప్పుడు ఉత్సంగ ప్రవేశం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది సింహద్వారం అనుకుంటే ద్వారానికి ఎదురుగా గేట్ అనమాట. ఇట్లా స్ట్రైట్గా సింహద్వారం ఎదురుగా గేట్ ఉంది, స్ట్రైట్గా గేట్ ఉండి స్ట్రైట్ గేట్లోంచి డైరెక్ట్ సింహద్వారంలో ప్రవేశించడం దాన్ని ఉత్సంగ ప్రవేశం అంటారు. అయితే దీంట్లో మళ్ళీ కొన్ని చిన్న చిన్న లాజిక్లు ఉంటాయండి. ఈ సింహద్వారానికి ఈ గేటుకి మినిమం ద్వారం అంత ప్రమాణం గ్యాప్ ఉండాలి. ప్రహరీకి సింహద్వారానికి ద్వారం అంత ప్రమాణం గ్యాప్ ఉండాలి. ఉత్సంగ ప్రవేశానికి ద్వారం అంత ప్రమాణం గ్యాప్ ఉండాలి. ఇంకొకటి, ఈ ద్వారం సెంటరు ఈ గేట్ సెంటరు ఎప్పుడు కూడా ఒకటి కాకూడదు. ఈ 2 పాయింట్లు గమనించాలి. అలా గమనిస్తే దాని ఫలితాలు మళ్ళీ వేరుగా ఉంటాయండి. ఇట్లా ఈ ద్వారం పెట్టుకునే క్రమంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఆ గృహంలో ధన నష్టము, సంతాన నష్టము, ధన ధాన్య నష్టం జరుగుతుందని మనకు చెప్పారనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ పూర్ణబాహు ప్రవేశం గురించి తెలుసుకుందామండి. ఈ ఉత్సంగ ప్రవేశం కన్నా కూడా పూర్ణబాహు ప్రవేశం అనేది ఇంకా చాలా మంచిదండి. ఇది ఎలా అంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కదా, అలా గృహంలోకి ఎంట్రీ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది మన గృహం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే తూర్పు దిశ అనుకోండి, ఇది మన గృహం. అయితే మన గృహానికి ఇక్కడ సింహద్వారం ఉంది. సింహద్వారం ఉన్నప్పుడు మెయిన్ గేట్ ఎలా ఉండాలి అంటే ఇట్లా ఉండాలి. ఇప్పుడు మనకి కొంచెం కార్లు కానీ ఎక్స్ట్రా అట్లా ఉన్నాయి కానీ ఇంకొంచెం పెద్ద గేటు, ఇలా గేట్లో నుంచి వచ్చి ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగి ఇలా గృహంలోకి ఎంట్రీ అవ్వాలన్నమాట. దీన్ని పూర్ణబాహు ప్రవేశం అంటారు. అంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ క్రమంలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మన గృహంలోకి ఎంట్రీ అవుతాం అనమాట. చూడండి, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇట్లా తిరిగితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్లో గృహంలోకి ఎంట్రీ అయితే దాన్ని పూర్ణబాహు ప్రవేశం అంటారు. దీనికి కూడా ఏం చెప్పారు అంటే పూర్ణబాహు పుత్ర పౌత్ర ధన ధాన్య సుఖానిచ అని చెప్పారు ఈ ఎంట్రీకి ఫలితం. అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి ఉత్సంగ ప్రవేశం కన్నా కూడా ఉత్సంగ ప్రవేశం కూడా మంచిదే, కానీ పూర్ణబాహు ప్రవేశం ఇంకా చాలా బెస్ట్ అనమాట, ఇంకా మంచిది అనమాట. అలాగే నెక్స్ట్ మనం ఇప్పుడు హీనబాహు ప్రవేశం గురించి తెలుసుకుందాం. ఇది ఇక్కడ మనం చూసుకుంటే ఇదే తూర్పు, ఇది దక్షిణం, ఇది పడమర, ఇది ఉత్తరం అనమాట. అయితే ఇప్పుడు దక్షిణం ఫేస్ వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు కొంతమంది ఏం చేస్తారు అంటే గృహం సేమ్ ఇలానే ఉంటుంది, ప్రహరీలో 4 దిక్కులు సేమ్ ఉన్నా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే తూర్పులో సింహద్వారం పెట్టేసి ఇక్కడ ఆగ్నేయంలో ఒక గేటు పెట్టి ఇట్లా వెళ్ళి తూర్పులో సింహద్వారం పెట్టి ఆగ్నేయంలో గేటు పెట్టి ఇలా వెళ్ళి ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్.
ఇక్కడ మీరు గమనించాలి, ఇట్లా ఎప్పుడు యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో గృహంలోనికి ప్రవేశం ఉండకూడదు. దీన్ని హీనబాహు ప్రవేశం అంటారు. ఇట్లాంటి ప్రవేశాలు ఉండొద్దండి. దీనివల్ల ఏంటంటే అత్యల్ప మిత్రో గృహి హీనబాహు అత్యల్ప బాంధవ అని చెప్పారు. దీని ఫలితం అంటే ఇట్లా హీనబాహు ప్రవేశం ఉన్న గృహస్థులకి ఫ్రెండ్ సర్కిల్ కానీ బంధువులు కానీ చాలా తక్కువగా ఉంటారని మనకి శాస్త్రం చెప్తుంది. అంటే వీళ్ళు ఎవరిలో సరిగ్గా కలవరు, అంటే వీళ్ళతో కూడా ఎవరితో సరిగ్గా ఫ్రెండ్షిప్ కుదరదు. లేకపోతే బంధువుల దగ్గర చిన్న చిన్న విభేదాలు వచ్చి, ఫ్రెండ్స్ దగ్గర చిన్న చిన్న విభేదాలు వచ్చి ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు, ఎక్కువ బంధువులు ఉండరు ఇట్లాంటి హీనబాహు ప్రవేశం వాళ్ళకి. కాబట్టి ఇట్లాంటి హీనబాహు ప్రవేశం కూడా దయచేసి ఎవరు పెట్టుకోవద్దండి. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా సరే గృహం నిర్మించుకునేటప్పుడు మనకు తెలిసిన వ్యక్తిని పిలిపించుకొని మన గృహం నిర్మించుకోవడం చాలా ఉత్తమం అండి. కాబట్టి ఈ హీనబాహు ప్రవేశాన్ని దయచేసి ఎవరు కూడా నిర్మించుకోవద్దు. నెక్స్ట్ మనకి ప్రత్యక్షాయ ప్రవేశం, అది కూడా చూద్దామండి. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఈ ప్రత్యక్షాయ ప్రవేశం వాళ్ళు ఎలా ద్వారం పెడతారంటే చూడండి, ఇప్పుడు ఇది పడమర ఫేసింగ్ అనుకోండి, ఇటే రోడ్డు ఉంది. ఇటు రోడ్డు ఉన్నప్పుడు ఈ వాయువులను గేటు పెడతారు. వీళ్ళు గేటు పెట్టి వీళ్ళు ఇలా వాయువులను గేటు పెట్టి వెనకాలగా పోయి వెనక నుంచి తూర్పుని సింహద్వారం పెట్టుకుంటారు. రోడ్డు ఇటువైపు ఉంటుంది కానీ సింహద్వారం వెనకాల వైపు ఉంటుంది. అట్లా వీళ్ళు వాయువ్యంలోంచి ప్రవేశించి వెనకాల వెళ్ళి సింహద్వారంలోంచి ప్రవేశిస్తూ ఉంటారు. దీన్ని పృష్ఠ ప్రవేశం అంటే వెనక నుంచి ప్రవేశించడం. ఇప్పుడు మనం ఎదురుగా ఉన్నాం, ఇట్లా మనకి రోడ్డు ఉంటే స్ట్రైట్గా ఇట్లా మనకి ఎదురు ద్వారం అని ఉండాలి, లేకపోతే పూర్ణభావ ప్రవేశం అని ఉండాలి. ఇట్లా వచ్చి మన వెనకాల మొత్తం తిరిగి వెనక నుంచి గృహంలో ప్రవేశించినట్లు అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు వీళ్ళది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు రోడ్డుకి గృహం ఉంది. గృహం ఉన్నప్పుడు మనిషి వచ్చేసి ఆ గృహంలోకి ఎంట్రీ ఒక గేట్లోంచి ఎంట్రీ అయిన తర్వాత చుట్టూ వెనకాలగా తిరిగి వెనక నుంచి గృహంలోకి ఎంట్రీ అవుతూ ఉంటారు. అది ఈ ప్రత్యక్షాయ ప్రవేశం వాళ్ళ పరిస్థితి అన్నమాట. దీనికి మనకి ఏం చెప్పారంటే ప్రత్యక్షాయ ప్రవేశస్తు విహితో యత్ర వేస్మని అని చెప్పారు. అంటే ఇట్లా ప్రత్యక్షాయ ప్రవేశ గృహాలలో ఎలాంటి ఫలితం వస్తుందంటే ధన నష్టము, స్త్రీ నష్టం కూడా జరుగుతుందని చెప్పారు. కాబట్టి ఇట్లా ప్రత్యక్ష ప్రవేశం, పృష్ఠ అంటే వెనక భాగం, వెనక నుంచి చుట్టూ తిరిగి వచ్చి వెనక నుంచి గృహంలోకి ఎంట్రీ ఉండకూడదండి. అది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి ఇట్లాంటి ప్రవేశానికి సంబంధించిన వీడియో కూడా నేను ఒకటి పెట్టాను మన ఛానల్లో, చూడండి. ఇట్లాంటి ప్రవేశాలని పృష్ఠ ప్రవేశాలు అంటారు. ఈ ప్రవేశాలు కూడా అస్సలు మంచివి కావు. దయచేసి ఇట్లాంటి ప్రవేశాలు కూడా అవాయిడ్ చేయండి. అందుకే మనం చెప్పేది ఏంటంటే ఒక మధ్యతరగతి మనిషి జీవితంలో ఒక్కసారి గృహం కట్టగలడు, మళ్ళీ కట్టలేడు. అట్లాంటి గృహాన్ని ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా మనకు తెలిసిన వ్యక్తితో పిలిపించుకొని ఎలాంటి పొరపాట్లు, ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా నిర్మించుకోవాల్సిందనేది మన తాపత్రయం అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మనం నెక్స్ట్ ఇంకో టాపిక్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.